ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ఒక్కటేనా అని అనుమానం వస్తోందని. ఎందుకంటే సీఎంను పట్టుకుని లొట్టపీసు సీఎం చిట్టినాయుడు సన్నాసిగాడు అని తిడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ తిడుతున్నా సీఎం పట్టించుకోకుండా విచారణ పేరుతో అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇద్దరు ఒకటేనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటేనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంటి? ఏదో ఉన్న ఇద్దరి మధ్యన నన్ను చూడండి, అన్న చూడండి, ఇక చూడండి అచ్చలేదు పీకేలేదు. అరెస్ట్ చేస్తారా డౌట్. ఇప్పటికి లొట్టపీసు కేసు అంటే ఇవాళ తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్టే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు స్వాగతం పడుతుంది. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాడ మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రీలకు విజ్ఞప్తి చేస్తాను. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓడిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదని ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయాన్ని జైలు పోతున్నాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్లో నేను కూడా అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కడిగిన ముచ్చలక బయటకు వస్తాం, కడిగిన ముచ్చలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా